హలో అండి, వెల్కమ్ టు వరూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పచ్చడి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. లేదు టిఫిన్స్లోకి ఏం చట్నీ చేయలేదంటే ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేశారంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా పాలకూర పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 చెంచాల ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న పాలకూర వేసి 2 నిమిషాలు బాగా ఉడికించండి. 2 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న 2 టమోటోలు, 7 నుంచి 8 పచ్చిమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోండి. చూసారా, ఇలా పాలకూర మొత్తం బాగా మెత్తగా ఆయిల్లోనే ఉడికిపోవాలి. నీళ్ళైతే యాడ్ చేయకూడదండి. ఇలా అంతా ఉడికాక దించే ముందు కొద్దిగా చింతపండు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పాలకూర మిశ్రమాన్ని వేసి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయలు వేసి కలుపుకోండి. అంతే. మీరు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే పోపు పెడితే తినరు, అందుకే నేను పోపు పెట్టట్లేదు. అంతేనండి, ఎంతో రుచికరమైన చాలా ఈజీగా చేసుకునే పాలకూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.